మనం ఏదైనా ఎంతగానో ఎదురు చూసిన తర్వాత వచ్చే ఫలితం ఉంటుంది కదా! ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. అలాంటి అనుభవమే మాకు ఈరోజు జరిగిందనమాట. అదేంటి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక్కడైతే మల్లె చెట్టు అయితే చూపిస్తున్నాను. సమ్మర్‌లో మల్లెపూలు వస్తూ ఉంటాయి కదా! అయితే ముందు మంత్‌లో ఎక్కువ పూయలేదనమాట. ఇప్పుడొస్తున్నాయి. జూన్ ఎండింగ్‌కి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. అదే మీతో షేర్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే బయటకి వెళ్ళామనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ కొన్ని పనులుంటే డ్రై ఫ్రూట్స్ తీసుకొని, ఇంకా వేరే వర్క్ కూడా ఉంటే అవి కూడా చూసేసుకొని, ఇంకా లేట్ అయిపోయింది. అందుకని ఇంకా టిఫిన్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా బయట తినడం ఎందుకులే అని చెప్పేసి పార్సెల్ తెచ్చుకున్నామనమాట. ఇక్కడ పుల్కాలను ఎగ్ కర్రీ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా ఇవి తిన్న తర్వాత నాకు ఎప్పటినుంచో ఇంకా డెజర్ట్ తినాలనిపిస్తుంది. అంటే అంటే కొన్ని రీల్స్‌లో అలా చూసాననమాట. ఇంక ఇక్కడ ఫేమస్ అని చెప్పేసి చూసాను. ఇంకా మా వారిని అడిగితే సరే అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా అది కూడా ఇంటికి తెచ్చుకున్నామనమాట. ఇంకెలాగో ఇక్కడ కొంచెం స్పైసీగా తినేస్తాం కదా! అంటే నైట్ తినడం మంచిది కాదు. స్వీట్ అయినా ఇంకెంత ఫుడ్ అయినా. ఇంక పుల్కాలే కదా పర్లేదులే అని ఇంకా పుల్కాలైతే ఇంక తినేసి ఇంక ఇదనమాట డెజర్ట్. ఇంకా ఇది స్లీపింగ్ టెడ్డీ మనకి బ్రౌనీ అనమాట. ఈ స్లీపింగ్ టెడ్డీ ఉండడం వల్ల 250 రూపీసు. ఇది మాత్రమే ఓన్లీ బ్రౌనీ అయితే 130 రూపీస్‌కొస్తుంది. నాకు స్లీపింగ్ టెడ్డీ అయితే అంతేం నచ్చలేదు కానీ ఇదైతే టేస్ట్ బావుంది. ఇంక అలా తినేసాము. ఇంకా మార్నింగ్ కొంచెం చినుకులు పడినాయనమాట. చూస్తున్నారు కదా! నేనున్నాను అని చెప్పి కొద్దిగా పడుతుంది. కానీ ఎండలైతే బీభత్సంగా ఉన్నాయండి బాబు. అసలుకి వర్షాకాలం అన్నట్టే లేదు. ఇంకా అసలుకి ఎండ అయితే కొంచెం చినుకులు పడుతుంది. ఇంక తర్వాత అంతా ఫుల్లు బీభత్సంగా ఎండ కాస్తుంది. ఇంకా అలా అయిపోయిందనమాట. మార్నింగ్ మేము అనుకోకుండా లాస్ట్ ఫ్రైడే రోజు మేము టెంపుల్‌కైతే వచ్చాము. ఇక్కడొచ్చేసి అమరావతి దగ్గరలో వెంకటాయపాలెం అనే ఊరుంటుందనమాట. ఇక్కడ టీటీడీ వాళ్ళు మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కట్టించారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. గుంటూరు, మంగళగిరి, అమరావతి ఈ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా కూడా కామెంట్ చేయండి. అసలు స్వామివారైతే ఎంత బావుంటారంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. అయితే మేము ఇప్పుడు సెకండ్ టైం అనమాట. ఇంతకుముందు ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళాము. ఇంకా మా వదిన వాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి వెళ్ళామనమాట. ఆ రోజు ఫ్రైడే అని చెప్పాను కదా! మామూలుగా అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది టెంపులు. అప్పుడు క్లోజ్ చేస్తారు. స్వామివారికి నివేదన కోసము ఏదో ఒకటి ఉంటాయి కదా! అప్పుడు క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ అయితే ఓపెన్ చేస్తారు. అయితే ఫ్రైడే రోజు 9:30కి క్లోజ్ చేశారు. మేము కరెక్ట్‌గా అప్పుడే వెళ్ళామనమాట. అప్పుడే క్లోజ్ చేశారు. మళ్ళీ 12:30కి 12 గంటలకల్లా ఓపెన్ చేస్తారంట. ఇంకేం చేస్తాంలే అని చెప్పి ఈలోపు మేము విజయవాడ వెళ్దాం అనుకున్నాం. అంటే ముందే అనుకున్నాము. విజయవాడ కూడా దగ్గరే ఉంటుంది కదా! విజయవాడ టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పేసి. ఇంకా ఫ్రైడే కదా! ఇంక అక్కడ కూడా ఎక్కువ క్రౌడ్ ఉంటారేమో. సరే చూసుకొనే వెళ్దాము ఇక్కడ అని చెప్పేసి వెయిట్ చేశాము. అసలు ఎంత బాగా దర్శనం అయిందంటే వెయిట్ చేసినందుకు చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లో ఎంత వెయిట్ చేస్తామో మనకు దక్కే ఫలితం అంత తృప్తినైతే ఇస్తుంది. ఏ పనిలోనైనా, ఏ దాంట్లోనైనా మన సక్సెస్‌లోనైనా అంతే కదా! ఇక్కడైతే మీకు మొత్తం టెంపుల్ అంతా చూపిస్తున్నాను. విమాన వెంకటేశ్వర స్వామిని కూడా చూపించాను కదా! అసలు మొత్తం ఎంత బావుంటుందండి చూసేయండి. మొత్తం మనకి తిరుపతిలో లాగే అనిపిస్తుంది. తిరుపతి అంటే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళలేం కదా! స్వామివారి దర్శనం కోసం టికెట్లు, ట్రైన్ టికెట్లు అన్నీ చూసుకోవాలి. అదే ఈ స్వామివారి దగ్గరికైతే మనం ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అసలు ఎంత బావుంటారంటే స్వామివారు. మీరెవరైనా చూసారా? వెళ్ళారా? తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఇక్కడ మీకు అదే విమాన వెంకటేశ్వర స్వామిని గోపురాన్ని చూపిస్తున్నాను. అక్కడ మీరిప్పుడు అన్నీ చూసినయి కూడా స్వామివారి ఊరేగింపు కోసం వాడే అనమాట. మొత్తం గూడా అసలు ఎంత బావుంటుందంటే అసలు టెంపుల్‌కి వెళ్తేనే ఒక పాజిటివ్ ఫీలింగ్స్ అండి. మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా అయన్నీ మర్చిపోయి స్వామివారిని అలాగా చూస్తూ ఉండిపోతాము. ఆ కొంతసేపన్నా మనకి ఆ ప్రశాంతత ఉంటుందనమాట. మీకెలా అనిపిస్తుంది టెంపుల్స్‌కెళ్తే అని చెప్పి కామెంట్ చేయండి. ఇంక ఇక్కడి నుంచి
విజయవాడ కూడా వెళ్ళాం. కానీ అక్కడ పెద్ద వీడియో షూట్ అయితే నేనేం చేయలేదు. ఎందుకంటే చాలా రష్ ఉన్నారు. అసలు దర్శనం అవ్వదేమో అనుకున్నాము. మరి ఫ్రైడే అవ్వడం వల్లో ఏమో కానీ కింద నుంచి మనకి పైకి వెళ్ళడానికి కొండ మీదకి ఫ్రీ బస్ అయితే పెట్టారు. ఆ బస్‌కి పైకి వెళ్ళిపోయాము. ఇంకా మా వారు వాళ్ళు ఇంకా వేరే అన్నయ్య వాళ్ళు ఉంటే వాళ్ళు బైక్‌తో పైకొచ్చారనమాట. అక్కడ ఏం వీడియో షూట్ చేయలేదు. అందుకే ఇప్పుడే మీకు చెప్పేస్తున్నాననమాట. దర్శనం అయితే మేము అంత క్రౌడ్‌ని చూసి భయపడ్డాం గానీ జస్ట్ 10 మినిట్స్‌లో దర్శనం అయితే అమ్మవారిని కూడా ఎంత బాగా చూసామంటే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఇక్కడొచ్చేసి వెంకటాయపాలెంలో మనకి నిత్య అన్నదానం అంటే ఎవరైనా బర్త్‌డేస్ ఉన్నా, మ్యారేజ్ డేస్ ఉన్నా ప్రెజెంట్ వాళ్ళు తెచ్చి అన్నదానం అయితే చేస్తున్నారు. ఇంకా టీటీడీ వాళ్ళైతే ఫుల్‌గా ఇక్కడేమి అరేంజ్‌మెంట్‌లయితే భోజనంకి, అన్నప్రసాదానికి అయితే ఏం చేయలేదనమాట. ఇంకా ప్రాసెస్‌లో ఉంది. గుడైతే కడుతూ ఉన్నారు. ఇక్కడైతే మాకైతే అన్నప్రసాదం అయితే దొరికింది. అంటే లిమిటెడ్‌గా ఉంటది. అంటే ఎవరో తెచ్చేది కదా! లిమిటెడ్‌గా ఉంటది. ఇంకా మాకైతే దొరికింది. తినేసి ఇంక వెంటనే విజయవాడ అయితే వచ్చేసాము. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము చాలా హ్యాపీగా. ఎండ అయితే మామూలుగా లేదు. ఇంకా అలా అయితే జరిగిందనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, నేను చెప్పడం ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఎంతసేపు వెయిట్ చేసినందుకు స్వామివారిని అయితే చాలా సేపు దర్శనం చేసుకున్నాను. చాలా పాజిటివ్‌గా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్లీజ్ లైక్ చేయండి.